హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచనికను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోనికను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా కించపరిచి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి కూడా దాడికి పోయింది. ఈయన ఇంటి మీదకి కూడా లేనిపోయిన కారణాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడికి పోయిన మనిషి ఇవాళ ఏమైంది ఆయన పరిస్థితి? అధికారం ఉందన్న అధికార అహంకారంతో, అధికారంలో ఉన్న మమ్మల్ని ఎవడేం చేస్తారన్న ధీమాతోని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ఒక ఆశతోని మంత్రి పదవి కోసం, కేవలం మంత్రి పదవిలో కొనసాగడం కోసం లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా వార్నింగ్లు ఇచ్చి, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడి ఇవాళ ఏమైంది మీ పరిస్థితి? ఇవాళ మీ ఇంట్లో మీ కుమారుడు పరిస్థితి ఏమైంది? మీ ఇంట్లో ఎంత పెద్ద పంచాయతీ అవుతుంది? ఇవాళ కర్మ అనేది అయితే ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే కూడా. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని జాలిపడి వదిలేసినా సరే కూడా కర్మ అయితే వదలదు కదా మిమ్మల్ని, మీరు చేసిన పాపాలని. చివరికి జోగి రమేష్ కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కోసం, చంద్రబాబు నాయుడు గారి స్థితి కోసం నీచంగా మాట్లాడింది. చంద్రబాబు నాయుడు ఒక శారీరక రోగి, ఒక మానసిక రోగి అని చెప్పి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద మాటలనే మాట్లాడింది. ఇవాళ ఏమైంది మీ పరిస్థితి? ఏమైంది మీ పరిస్థితి? ఏ టీవీలో చూడు మీ ఇంట్లో పంచాయతీ కదా వస్తుంది, ఏ సోషల్ మీడియాలో చూడు మీ ఇంట్లో పంచాయతీ కదా వస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని, ఎంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, నీ వయసుకు మించి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతావు. నువ్వు మాట్లాడింది కాక నీ కుమారులతో, నీ కొడుకులతో కూడా మాట్లాడిపించినావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారిని తిప్పించినావు నువ్వు. నీకు అధికారం వస్తే వచ్చిందేమో, నీకు మంత్రి పదవి వస్తే వచ్చిందేమో, నీకు మంత్రి పదవి ఉందని చెప్పి అధికారం ఉన్నవన్న అహంకారంతో ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకి ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట మాట్లాడి ఇవాళ శుద్ధిపోసం మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారిని కనికరించి వదిలిపెట్టినా, నారా లోకేష్ గారు మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టినా, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టినా కర్మ అనేది అయితే మిమ్మల్ని వదిలిపెట్టలేదు కదా. ఇవాళ ఏంది ఇవాళ పరిస్థితి? మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఇవాళ ఏమన్నా విలువ ఉందా? ఇవాళ సమాజంలో కానీ మీ పార్టీలో కానీ అక్కడేమన్నా విలువ ఉందా మీకు? ఇవాళ కాలంతో పాటు మంచి చేస్తే ఆ మంచి తిరిగి వస్తుంది. ఇవాళ కాకుండా రేపన్నా సరే కూడా ఇట్లా అధికారం ఉందనో, లేకపోతే నేను ఇట్లా చేస్తే ఎవరికో నచ్చుతానని చెప్పి ఇష్టానుసారంగా శృతిమించి ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా చేస్తే కర్మ అనేది ఇట్లనే వస్తుంది వాపస్. ఇలా ఏం చెప్తారు ఇవాళ మీడియా మిత్రులకి? ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అన్ని వీడియోలు రిలీజ్ అయినాయి, అన్ని ఫోన్ కాల్ రికార్డులు రిలీజ్ అయినాయి. ఏం చెప్తారు ఇవాళ? కర్మ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడైనా సరే కూడా. అధికారం, రాజకీయ పార్టీలు అన్న తర్వాత అధికారం వస్తుంది, పోతుంది, మంత్రులు అవుతారు, ఇంకేదైనా అవుతారు అధికారం ఉండేటప్పుడు. అది ప్రజలకు ఏం చేసినాం, ప్రజలకు ఎంతో మేలు చేసినాం, ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాం, ప్రజలు మనల్ని ఎంతగానో గుర్తుపెట్టుకోరు, ఈ దానిలో ఉండాలి. కానీ నీ మంత్రి పవర్ ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీద దాడి చేయనీకే, లోకేష్ గారిని ఇష్టానుసారంగా తిట్టనీకనో, పవన్ కళ్యాణ్ గారి గురించి పిచ్చి మాట్లాడనీకనో కాదు నీకు మంత్రి పదవి ఇచ్చింది. ఇవాళ మాట్లాడి మరి వచ్చి ప్రెస్ ముంగట్ మాట్లాడి ఇంత నడుస్తుంది కదా రాష్ట్రం అంతా. 2 తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి కదా మీ ఇంట్లో ఏదైతే జరుగుతుందో పంచాయతీకి నుంచి. ఇప్పుడు వచ్చి మాట్లాడి అదే టోన్తో, అదే బేస్తో మాట్లాడి ఇవ్వాల. అప్పుడు ఏదైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా అదే మాట్లాడి. ఇప్పుడు మీ కుమారుడు కూడా అట్లనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను కదా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఆరోగ్యం గురించి, ఆయన స్థితి గురించి మాట్లాడమని చెప్పి ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఏంది, ఆయన చేసే పనులేంది, ఆయన ఎన్ని గంటలు కష్టపడతాడు, రాష్ట్రానికి ఆయన ఏం చేస్తుండు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఆయన రాజధాని ఏం చేస్తుండు, పోలవరం ఏం చేస్తుండు, ఎంత కష్టపడుతుండు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎంత కష్టపడుతుండు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు, సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ని ఏ రేంజ్గా తీసుకుపోతుండు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అడుగు చెప్తారు. నువ్వు మంత్రి ఉండి ఏం చేసినావు? కనీసం నీ మంత్రి శాఖను నువ్వు ఏమైనా మేలు చేసినావా? ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేసినావా? నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా, చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్లు ఇచ్చుకుంటా, చంద్రబాబు నాయుడు గారిని కించపరుకుంటూ మాట్లాడతావా? కర్మ అనేది ఉంటుంది కాబట్టి ఇవాళ నీ పరిస్థితి ఇట్లా తయారైంది.
మీ కుమారుడు పరిస్థితి కూడా ఇట్లా. అందుకే కర్మ అనేది ఎట్లా కొట్టిందంటే, మిమ్మల్ని చూసినా సరే మిగతా వాళ్ళు ఎవరైనా అట్లా కింద మీద అధికారం ఉందని చెప్పి కింద మీద తెలియకుండా చేసేటోళ్ళకి కనీసం బుద్ధన్న రావాలి ఇవాళ మీ పరిస్థితి చూసినాక. ప్రతిదానికి ఒక 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 పద్ధతి, ఒక పాడనేది ఉంటుంది. ఇవాళ నేను చెప్పేది ఏం లేదు. నేను ఒక మాట మాట్లాడలే మీ గురించి గలీజ్గా. బయట ఏం ప్రచారం నడుస్తుంది దానికోసం మాట్లాడుతున్నా. అది కర్మ అని అంటున్నా నేను. ఇష్టానుసారంగా ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట మాట్లాడినావు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏం సాధించినావు చివరిగా? ఇవాళ పరిస్థితి ఇది. ఇంట్లో ఇంత పెద్ద పంచాయతీ ఉంది. మీ కుమారుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. పెద్ద ఆయన వయసులో కూడా గౌరవం లేకుండా దిగజారుడు రాజకీయాల కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ఇవాళ ఏంది పరిస్థితి? అప్పుడు నోరు ఉంది, అధికారం ఉంది, మంత్రి పదవి ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవాళ ఏముంది? ఇవాళ ఏం లేకుండా ఇంతగానం అవుతుంది కదా మీ ఇంట్లో పంచాయతీ. దానికి ఏం చెప్తావు? దానికి ఎవరిని బదలం చేస్తావు? దానికి మాట్లాడు. అదే మీ కుమారుతో మాట్లాడితే నువ్వు మాట్లాడు. అదే టోన్లో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎట్లా తిట్టారో, అదే టోన్లో నారా లోకేష్ గారు అప్పుడు ఎట్లా తిట్టారో, అదే టోన్లో చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తిట్టారో ఇప్పుడు మాట్లాడు. ఏవో మాటలు వచ్చి మీరు పెద్ద పెద్దలు కదా, మీరు మాట్లాడి ఇవ్వాలి వచ్చి. అధికారం శాశ్వతం కాదు. ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆ క్యారెక్టరే శాశ్వతం. మంచి చేస్తే మంచిని కీయలు కాకుండా రేపన్న తిరిగి వస్తుంది. చెడు చేస్తే ఇట్లనే చెడే తిరిగి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన కాబట్టి వదిలేసిండు. బట్ కర్మ అనేది చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన, పవన్ కళ్యాణ్ గారు వదిలేసిన, లోకేష్ గారు వదిలిపెట్టిన, కర్మ అనేది వదిలిపెట్టలేదు. అదే ఇవాళ మీ ఇంట్లో జరుగుతున్న పంచాయతీ. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ మాట్లాడేటప్పుడు ఒక్కసారి మైండ్లో కొంచెం ఆలోచించి మాట్లాడితే నెక్స్ట్ అదే నీకు కూడా ఆలోచించే కర్మ కూడా వస్తుంది. లేదంటే అది ఎట్లయితుందో, దాని రిజల్ట్ ఎట్లుందో నువ్వు చూస్తున్నావు, ఇంక ముందు కూడా చూస్తావు. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.